అందరికీ నమస్కారం అండి. ఎంతో విశిష్టత ఎంతో పవిత్రత కలిగిన తమలపాకు సకల దేవతా స్వరూపం అని అంటారు. కనుక తమలపాకు యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. మన హిందూ సాంప్రదాయం ప్రకారం పూజ, పెళ్లి, ఇతర శుభకార్యాలలో తమలపాకులు తప్పనిసరిగా ఉంటాయి. తాంబూలంలో తమలపాకులదే అగ్రస్థానం. కాబట్టి ఏ పుణ్యకార్యాలలో అయినా తమలపాకు ఉంటేనే పరిపూర్ణమవుతుందని అంటారు. వీటి వల్ల మనకు తెలియని శక్తి, సుస్థిరత చేకూరుతాయని శాస్త్రవచనం. నాగవల్లి దళం అనే తమలపాకును దేవతా దళం అని కూడా అంటారు. ఇందులో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణ వచనం. అందుకే వాటిని పరమ పవిత్రంగా భావించి శుభకార్యాల్లో వినియోగించడం ఆనవాయితీగా వచ్చింది. ఏ కార్యక్రమంలో అయినా తమలపాకు లేకపోతే అది అసంపూర్ణంగా మిగిలిపోతుంది. తమలపాకు తొడిమ భాగంలో లక్ష్మీదేవి ఉంటుందని, మధ్య భాగంలో పరమేశ్వరుడని, అర్ధ భాగమైన పార్వతీదేవి కొలువై ఉంటుందని, కొన భాగంలో విద్యలకు అధిదేవత అయిన సరస్వతీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుందని అంటారు. తమలపాకులో ఇంద్రుడు, మన్మధుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా కొలువై ఉంటారని, తమలపాకుకు శ్రేయోదాయకంగా దైవిక శక్తికి చిహ్నంగా భావిస్తారు. నోములు, వ్రతాలు, తాంబూలం ఇవ్వటం, భోజనం తర్వాత తమలపాకును సేవించడం మన పురాణ కాలం నుంచి కొనసాగుతున్న ఆచారం. అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా దీన్ని ఎంతో ఔషధంగా ఉపయోగిస్తారు. పండిన, వాడిన లేదా చిరిగిన తమలపాకులను శుభకార్యాల్లో ఎప్పుడూ వినియోగించకూడదని అంటారు. పూజలో తమలపాకును సమర్పించడం దైవిక శక్తుల పట్ల భక్తిని వ్యక్తపరిచే మార్గమని, ఇది ఆధ్యాత్మిక చింతనకే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని అంటారు. అందుకే ఎంతో ప్రత్యేకతలు, ఎంతో విశిష్టత కలిగిన ఈ తమలపాకులను ఎల్లవేళలా ప్రతి కార్యంలోనూ వినియోగిస్తూ ఉంటాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.